మీకు తాంత్రికం నేర్చుకున్నప్పుడు అది మీకు సిద్ధించింది, మీకు అది వచ్చింది అని తెలుసుకోవడం కోసం ఏమైనా ప్రయోగాలు చేశారా? ప్రయోగాలనేది చేసినాను. కొన్ని రకాలుగా కొన్ని తెలిసినయి. ఇప్పుడు అంటే నేను నా జీవితంలో 2 సార్లు నా దగ్గర ఉన్న శక్తులకి నేను వినియోగం చేస్తాననమాట. హ్మ్. ఒక్కసారి మా అమ్మగారు అనమాట. ఇప్పుడు యాక్చువల్‌గా దాదాపు డాక్టర్ చెప్పేసాడు ఇగ తను హ్మ్. లేవదు, ఇగ అయిపోయింది. ఇక ఆ టైంకి నేను అనుకున్న అదే టైంకి గురుగారు 2 ఇయర్స్ అయిపోయింది అప్పుడు ఆ టైంకి. హ్మ్. కానీ అప్పటికన్నా గురుగారు కలిసినారు. నాకు సాధన నిజమా అబద్ధమా ఇదే టెస్ట్. హ్మ్. గురుగాజీ గురుజీ మేరా మాకో జీవన్ దో. హ్మ్. సరే గురుగారు ఒక మంత్రం ఇచ్చినారు నాకు. హ్మ్. ఇది మీ అమ్మగారి గారి దగ్గర పక్కన ఉండేసి నువ్వు సేవ చేస్తే ఈ మంత్రం చేయి. హ్మ్. డాక్టర్ అన్నారు, "ఈ రాత్రి వరకు చనిపోతుంది అమ్మ. హ్మ్. 3 నైట్ వరకు నువ్వు సేవ చేస్తే చేయి. 3 నైట్ వరకు నువ్వు కరెక్ట్ చేస్తావంటే హ్మ్. తను ఖచ్చితంగా బతుకుతుంది. అది కూడా నువ్వు హ్మ్. థింక్ చేసి అంత టైం వరకు. హ్మ్. ఇచ్చా మృత్యువే లేकिन హ్మ్. किसका ఇచ్చా तेरा ఇచ్చా తు హ్మ్. కొడుకుగా." హ్మ్. అయితే నేను చేస్తాను మంత్రము. హ్మ్. అమ్మగారు ఇట్లా పడుకుని ఇట్లానే ఆమె సేవ చేసుకుంటూ చేశాను. ఇక మా జగన్మాత నా మాతలో వచ్చింది. నాకు ఆ అనుభూతి అనేది ఆ టైంలో నాకు కలిగింది. ఇప్పుడు కూడా అలాగే ఉంది అనుభూతి. హ్మ్. ఇక మా అమ్మగారు అట్లనే 10 ఇయర్స్ 2010 అవుతుంటే హ్మ్. మళ్ళా 2010, 11కి ఆ టైంకి ఆ మూమెంట్‌కి నా వల్ల నా అమ్మకి ఇంత ఇబ్బంది ఎందుకు ఇస్తున్నాను? హ్మ్. और उठ के चलो बोलते मैं चलता भी था, హ్మ్. लेकिन मैं वो शक्ति की बस बात जिंदा है बस. హ్మ్. फिर वो टाइम पे लगा कि मेरे वजह से मेरी माँ को तकलीफ गिर गई. హ్మ్. అందరూ ఇబ్బంది ఇస్తున్నారు. ఆ టైంకి నేను అనుకున్నా, ఆ టైంకి నేను హే జగన్మాత, మా అమ్మ నేనైతే మీకు ఇంకా నా అమ్మ ఉండాలి, నా స్వార్థం కోసం తనకి ఇంత పరిచయం చేయలేను. హ్మ్. నువ్వు జగన్మాత, నువ్వు నీ లోకానికి వెళ్ళిపోతాలి అమ్మా అని అమ్మకి అట్లా చెప్తే హ్మ్. థర్డ్ డే అని చెప్పింది. థర్డ్ డేలోనే ఆమె ఒడిలోనే ప్రాణం అనేది వదిలేసింది అమ్మ. హ్మ్. అట్లా కాకపోతే నాకు చాలా మంచి క్లియర్గా అర్థమైంది ఏంటంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అంటే గురుగారు అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే మీరు చెప్పారు, ఒక రెమెడీ చెప్పారు. ఆ రెమెడీ చేయడానికి కూడా వాళ్ళకి ఇలాంటి ప్రయోగాలు మా మీద జరిగినంత వాళ్ళకి ధైర్యం సరిపోదు కదా! అలాంటప్పుడు మీలాంటి వాళ్ళు ఏం చేయలేరా గురువులు ఎవరైనా? ఇప్పుడు ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. ప్రతి ఒక్క అంటే వీళ్ళందరూ మాకు యాక్చువల్గా మాకు వచ్చి కలవాలి, కలిస్తే మేము వాళ్ళు ఏ దాంట్లో ఇరుక్కున్నా దాన్ని చూసి చేయొచ్చు. హ్మ్. అయితే ఇప్పుడు నా దగ్గర ఒకరు వచ్చిండు. గురుగారు మా తెలిసిన ఆయన ఉన్నాడు, ఈయనకి కన్న పిశాచిని హ్మ్. అనేది పట్టుకుంది. హ్మ్. కన్న పిశాచిని అంటే నార్మల్గా సాధన చేస్తానంటే కాదు, ఈయన ఏదో బుక్లో ఏదో గురువుని ఫాలో అయినాడు, హ్మ్. జపం చేసి అన్ని చేసుకున్నాడు. ఈయనకి ఏంటంటే అప్పటి నుంచి హ్మ్. అన్ని సరిగ్గా చెప్తుంది. ఆమె చెప్పింది నేను వినకపోతే ఈయనకి మాత్రం చెవు నుంచి రక్తం వస్తుంది, హ్మ్. సమ్ వాట్ ఈజ్ ఇన్ నెగిటివ్ అని అతను చెప్తాడు. అలా చెప్తే సరే ఆయనకి కొంచెం మాట్లాడినాను. హ్మ్. మాట్లాడిన తర్వాత ఒక ప్రక్రియ అనేది ఉంటుంది. మా ప్రక్రియలో నేను ఈ యంత్రం మధ్యలో కూర్చోబెట్టి యంత్రం మాట్లాడాను. ఆ యంత్రం నుంచి బయట ఆ కన్న పిశాచి రాలేవు. అటువంటి యంత్రంలో కూర్చోబెట్టి మాట్లాడినాను. ఈయనని బయట రామంటే ఈయన రానిస్తలేదు. హ్మ్. ఎట్లా చేద్దామని ఆలోచన చేసి అడిగిన అనమాట. ఇల్లు ఎక్కడ, వైఫ్ అండ్ 2 పిల్లలు ఉన్నారు. హ్మ్. చిన్నోడికి హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. పెద్దోడు కూడా మొత్తం వైబ్రేషన్ కూడా చాలా లో అయిపోయింది. హ్మ్. భార్య కూడా చాలా ఇదైపోయింది. ఈయన కూడా చాలా ఇందులో వెళ్ళిపోయినాడు. డబ్బులంతా నాశనం అయిపోయింది. హ్మ్. అంటే ముందు ఒక స్టేజ్‌లో చాలా బాగుండే వీళ్ళు. హ్మ్. వీళ్ళు ఏం చెప్తే అది జరుగుతుంటే హ్మ్. పబ్లిక్ రావడం స్టార్ట్ అయినారు. హ్మ్. ఏదైనా మట్కా నంబర్ అనుకోండి, హ్మ్. ఏ నంబర్ అయినా ఈరోజు ఏమిందన్నా 2525 రైట్ హ్మ్. వచ్చేసింది. హ్మ్. గురుగారు చెప్పి వచ్చింది. అట్లా చాలా మంచిగా అనిపించింది. తర్వాత డబ్బులు వచ్చింది. మళ్ళీ అలాగనే ఆ పిశాచిని వాళ్ళని ముంచేసింది. హ్మ్. ఏం చేయాలి గురుగారు అంటే సరే అని పిలిచేసి ఆ యంత్రంలో కూర్చోబెట్టినాం. హ్మ్. ఆయనకి యంత్రంలో కూర్చోబెట్టింది తెలియదు. తర్వాత ఆ బట్ట కింద నుంచి తీసినాం. హ్మ్. చూసాను యంత్రం లోపల ఉంది. హ్మ్. ఎందుకంటే కంపల్సరీ పిశాచిని తెలియాలి. తెలిస్తేనే ఆ పిశాచి తెలిస్తేనే ఆమె యంత్రం నుంచి బయట రాలేవు. భయపడుతుంది. హ్మ్. మళ్ళా రాలే. దాని తర్వాత వాళ్ళ ఇంటికి పోయి ఇదంతా వాచ్ చేపించి హ్మ్. మంచి ఒక ముహూర్తంలో ఆయనకు అన్ని రోజులు అదే గోలలో పెట్టేసి అక్కడే భోజనం పెట్టి అక్కడే చేసాం. హ్మ్. మా ఇంటిని మంచి వాచ్ చేసి దీపాలు ఇవాళ పెట్టేసి ఆ ఇంటి మంచి పూజ చేసి వైబ్రేషన్ మంచి చేసి హ్మ్. తర్వాత ఈయనకి ఈ కన్న పిశాచినికి మేము ఒక ప్రొసీజర్‌లో పూజ చేసేసి ఆ పిశాచిని కాల్చేసి ఈయనని అప్పగించాము. అట్లా కాకపోతే ఒకటి ఏందంటే మనవి పబ్లిక్‌కి
ఇటువంటి విద్యలు, ఇటువంటి మంత్రాలు, జపాలు చెయ్యొద్దు. పబ్లిక్ ఏమైపోయిందంటే ఏ మంత్రం చేసినా నాకు ఏదో జరుగుతుంది. అది నార్మల్ గా ఉన్న గృహస్థులకి మాత్రం కాదు. అది ఒక రకంగా ఒక లెవెల్లో నా గురి ఎవరైతే అన్మ్యారీడ్ వాళ్ళ కోసమే ఇవన్నీ విద్యలు. పంచాంగుల సాధన, షడాగుల సాధన, ఉంగులి యొక్క సాధన, పంచాంగులి షడాగు, ఇవన్నీ కూడా సాధనలు, ఇవన్నీ ఏమేమో ఉన్నాయి. కానీ ఇవన్నీ మీరు చెయ్యరదు. చేసేస్తే ప్రతి ఒక్క సాధన ఎలా ఉంటుందంటే అన్మ్యారీడ్ వాళ్ళకి సెట్ అయితే కానీ మ్యారీడ్ ఆయనకి సెట్ కాదు. ఇప్పుడు యక్షిని సాధన ఉంటుంది అనుకోండి, ఏ యక్షిని సాధన చేసినా ప్రతి దగ్గర యక్షిని వస్తుంది. వచ్చేసి తను ఏం అడుగుతుంది, నీకు నేను ఎలా కావాలా, చల్లి రూపంలో కావాలా, భార్య రూపంలో కావాలా, తల్లి రూపంలో కావాలా. మీరు ఆమె అడిగే క్వశ్చన్స్ కి మీరు చల్లి అని చెప్పిన అనుకోండి, మీకు సొంతగా చల్లి చంపేస్తారు ఆమె. భార్య అంటే మీ సొంత భార్యని చంపేసి ఆమెను భార్య ప్లేస్ పోయి కూర్చుంటుంది. తల్లి అంటే మీ సొంత తల్లి ఉందని ఆమె చెప్పేస్తుంది. ఈ మూడు చెప్పకుండా ఏం చెప్పాలి అని మీకు తెలియదు, అర్థం కాదు. మూడే కాకపోతే దానికి ఆన్సర్ ఇచ్చే ఆన్సర్ వేరే ఉంటుంది. ఆ ఆన్సర్ ఇస్తేనే అది కూల్ డౌన్ అయితే మన కంట్రోల్ వస్తుంది. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ సాధకులకి, నిజమైన సాధకులు సాధన చేసిన వాళ్ళకే తెలుసు. మా అండలో ఈ యక్షినిలే ఒక యోగిని అనేది 64 యోగినులు నా అండల్లో ఉన్నాయి. ఇప్పుడు అమ్మవారు మెయిన్ మూల విరాట్ ప్రకృతి ఏది మహాత్రిపుర సుందరి, ఆమెకి 4 వామా జ్యేష్ఠ రౌద్రి శాంత 4 సేవకురాలు. ఆ నలుగురికి నలుగురు మొత్తం 16 4x4 16 నిత్యలు. ఈ 16 నిత్యలకి 4x4 16x4 64 64 యోగిని. వీళ్ళందరే మా కంట్రోల్లో ఉన్నప్పుడు మాకు తెలుసు, మీకు తెలియదు. మీరు ఇవన్నీ చేస్తే మీరు ఎక్కడ ఇరుక్కుపోతారు అని మేము దీని గురించి ఎక్కడ మాట్లాడడం, ఎక్కడ రాయం, ఇక్కడ చెప్పం. కాకపోతే ఇప్పుడు కొంచెం ఇంటర్నెట్ టెక్నాలజీ అనేది పెరిగిపోయే పాటికి ఏ నాలెడ్జ్ ఎవరి దగ్గర పోదు, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ పోయి ఆ మనిషి ఆ పని చేసి మాకు లేనిపోని ఇబ్బందులు పుట్టిస్తున్నారు. ఇంకా వాళ్ళు ఉన్న దశ చేసేస్తే మేము కూడా పాపం ఏం చేయాలి, మేము కూడా వాళ్ళకి చేయాల్సి వస్తుంది. మేము తీయకపోతే ఎవరు తీస్తారు. కాకపోతే మీరు ఇవన్నీ అవసరం లేదండి. మీకు అవసరం ఏమని మీరు ఇంట్లో కూర్చొని మంచి హనుమాన్ చాలీసా చదువుకోండి, ఇంకా శివ చాలీసా చదువుకోండి, శివుని పూజ అయింది, హనుమాన్క పూజ గారు, ఇవన్నీ మీకు అవసరం లేని దాంట్లో చేతి పెడితే మాత్రం ఇట్లానే అవుతుంది. ఏదో ఉద్దేశ్యం ఉంది, జీవితం ఒక సంకల్పం ఉంది, ఏదో పెద్ద మడను పెద్ద కేసు ఉంది, అటువంటి దగ్గర మీకు ప్రతీకారం ఉంది, ప్రతీకారం ఎన్నెన్నో కథలు ఉన్నాయి. అటువంటి టైంలో మీరు ఇక్కడ వచ్చిందంటే కూడా ఆలోచన చేయొచ్చు. ఏం లేకనే పోయి మీ చేతులు వేస్తే ఎందుకు అట్లా ఉంటుంది. నిజంగా చూడడానికి చేస్తాం కూడా. అవన్నీ చమత్కారాలు ఎక్కడ లేదు. ప్రతి ఒక్కరు మా దగ్గర వస్తారు, చమత్కారమే నమస్కారం. ప్రతి ఒక్కరు వచ్చేస్తాడు. ఏం నా దగ్గర వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు ఓ గురుగారు మేము టీవీ చూస్తున్నాం, మేము మస్తు చమత్కారాలు చేస్తారంట. చమత్కారాలు కి నమస్కారం అనేది చేయవద్దు. మన ఒక లిమిట్ లో ఉండాలి. మన లిమిట్ లో మనం పని చేయాలి. ఏ టైంకి మనకి ఏ దర్శనాలు కావాలో ఆ టైంకి ఆ దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఆ దర్శనం కోసం ఆ గురువు దగ్గర పోయినారంటే మీకు ఖచ్చితంగా ఆ దర్శనం కాదు. ఇంకొకటి, మీకు ఆయన గురువు అనేది మీకు గ్రహించి ఆ దర్శనం ఇచ్చినా మీ సౌభాగ్యం అనుకోవాలి. ఇంకా కొంతమంది అయితే ఫేక్ గురువులు అవుతారు. వాళ్ళు ఎన్నో రకాల మ్యాజిక్ షోలు చూపిస్తారు. వాళ్ళు మ్యాజిక్ షో చూపేసి మీకు వాళ్ళ వశము తీసుకొని మీకు ఎన్నో రోజులు వాళ్ళు ఒక పురుగులాగా మనగా సాప్ కైసా ఫుడ్ పితా మనకు పియగా ఎందుకు ఇవన్నీ మీరు చేస్తారు అని నేను చెప్తున్నాను. మంచిగా ఒక గురువుని చూసి మంచి గురువు దగ్గర మనం విద్యలు నేర్చుకోవడానికి పోయే అవసరం లేదు. గురువు దగ్గర పోవాలి. జీవితం మంచి సాధన మార్గం కర్మయోగం, భగవద్గీతలో చెప్పిన కర్మయోగం తీసుకోండి, జ్ఞానయోగం తీసుకోండి, సాంఖ్యయోగం తీసుకోండి. అలా తీసుకుపోండి. మంచిగా భగవద్గీత ప్రకారంగా తీసుకోండి. మనం 4 గీతాలు చెప్తాను నేను. అవధూత గీత, అష్టావక్ర గీత, గురు గీత, భగవద్గీత. ఈ 4 గీతాలని చదువుకోండి. 4 ఒకటైనా చదువుకోండి. దాని ప్రకారంగా మంచిగా జీవితాన్ని చేసుకోండి. ఈ అడ్డమైన ఈ సాధనలు ఇవన్నీ చేసుకుని మీకు అవసరం లేదు. ఇవన్నీ ఎంతవరకు అంటే ఒక పిండిలో ఉప్పు కలుపుతాం కదా చపాతీ కోసం, అంతవరకే. దానికన్నా ఎక్కువ ఇవన్నీ అవసరం లేదు. మాకెందుకు వచ్చినాయి, మేము ఎందుకు దానిలో వచ్చినా, మేము ఎందుకు జీవితం సాధన చేసినా, మా జీవితంకి ఒక ధ్యేయం, ఒక లక్ష్యం ఉంది. పోనండి, మీ జీవితానికి ఒక ధ్యేయం, ఒక లక్ష్యం ఉందంటే మీరు ఇల్లు వదిలేసి అన్ని వదిలేసి మీరు సాధన దిగండి. మంచిగా సాధన చేయండి. అలా చేసి సాధన కోసం సనాతన ధర్మానికి రక్ష చేయండి. ఎన్నో దుష్ట శక్తులు సనాతన ధర్మానికి ఖరాబ్ చేసుకోవాలి, వాళ్ళకి అటాక్ చేయండి. ఎందుకు మీరు ఇలా ఉన్నారని నేను అలా చెప్తున్నాను.